రావాలి. ఐటీడీహెచ్ శ్రీమతి మడాలి నాగుబాయి స్టేజ్ పైకి రావాలి. రూపాబాయి నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడతాము. సజయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేయడానికి వాతనము తర్వాత ముందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేమంతము కార్మికులకు మనం ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా నా సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను. నవ సమాజ స్థాపనకై నడచిరా కదలిరా ఓ మహిళా కదలిరా ఆకాశములో సగం మనం తారల్లో సగం మనం తారల్లో సగం మనం ప్రపంచంలో సగం మనం ప్రతి మనిషిలో సగం మనం ప్రతి మనిషి సగం మనం మానవాళి మనుగడనే శాసించిన సగం మనం కదలిరా ఓ మహిళా కదలిరా నవ సమాజ స్థాపనకై నడచిరా కదలిరా ఓ మహిళా కదలిరా సారాలమ్మ బాట మనకు చూపారు బావుట పట్టిలే కదలిరా ఓ మహిళా కదలిరా. సరస్వతి గారు నిజంగా మన హక్కుల కొరకి నడుము గట్టి కదిలి వస్తేనే మన హక్కులు మనం సాధించుకున్నాము. కానీ నేను సచిని అనేసి నేను కలిస్తే ఆధీనంలో మన బ్రతుకు వెళ్ళదీసడం జరుగుతుంది. మరి ఇప్పటి పిల్లలు చదువుంటేనే ఏదో ఒక వాళ్ళ ఉపాధితో ముందుకు సాగాలి అని మన మహిళలు విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా మన మహిళలు ఈరోజు వరకట్నము ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులకు సాటి వడకకాడు ఇది హక్కులకు సాటి వడకం సాటి నేను వేదిక మా జిల్లాగా స్టేట్ లెవెల్ తగా కొడప తూపుబాయి గాదిగూడ ಅದೊಂದು ಸನ್ಮಾನ ಅವಾರ್ಡ್ ಗ್ರಹೀತಗ ಎಂಪಿ ಕಾಂತ ಕಲೆಕ್ಟರ್ ಮೇಡಮ್ ನೋಟಿಸ್ ವ್ಯಕ್ತ ಕಲೆಕ್ಟರ್ ಮೇಡಮ್ ವರದಿತ್ತು మహిళల తినువలు బస్కెతే స్పందించంత బస్కెతే ఎదిరించంత బస్కెతే ప్రశ్నించంత అస్కెనే హక్కులను సాధించాల్సి ప్రయత్నం జరగంత హక్కులు సాధించాలైతే నడిదోహన బాన్కుబాయి జంగాం కన్నిబాయి కేరమేరి బైవెలబాయికు పింటుబాయి లక్ష్మీబాయి దెలిగూడ ఈ బైవెలబాయికు ಸ್ಫೂರ್ತಿ ಏತನ್ಸಾಟಿ ಮಂತ ಭಾರತಕ್ಕೆ ಚಟ್ಟಲ್ ಮಂತ ఇంప్లిమెంటేషన్ ఆయుధ సంజనే మా సమస్యలు సతమతం అవసరం మంత పూర్తిగా మహిళలకు చైతన్య పరిచయಕ್ಕೆ ఇలాంటి సభలు సందర్భాలు వేదికలు పాజలే మా గురించి మనం పడుకోవాలి
महिलाओं चैतन्य बस के आयरस के देश अभिवृद्धि आय वाली चांसेस मनता अव्वा को बस के चदु पर दृष्टि वालों अस्के मां मर्मियाडु चौक्कट चदु कुंकाट छाड़ करिकाट तेने बागु पड़कट नेड प्रभुत्वम की निर्धारण कीता చదువుతో నిర్ధారణ అంత ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా అభివృద్ధి కావడానికి వీల్లేదు. ఒకే ఒక మార్గం చదువు పైననే నిర్ధారణ అయింది అభివృద్ధి. అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, బాగుపడాలి. ఈ కాలంలో మంచి చదివి తన హక్కుల్ని సాధించుకోవాలి. మరి ఇవన్నీ మనకు తీవ్ర అవసరం మంత. కాబట్టి చాలా ఆలోచనలు ग्राम ग्रामाल वाकिटू बतलो वेहंते मन केज कार्ड इन आलोचन प्रति मंत महिला स्टूडेंट मेसेज रेसिडेंशियल जूनियर कॉलेज रेसिडेंशियल डिग्री कॉलेज प्रभुत्व दोस्ता क्वालिटी एजुकेशन अंदूस्ता प्रतिपादन कीता दोस्ती चदु साटी मुने तत्ता मंची इंग्लिश मीडियम तोटी चदु प्रवेश पेड़ता तेल मरटू उपयोగించుకోవాల అవసరం మంతా మీ తావమని ఇది ఉట్టూరు త్రొప్పగిరే పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇలా అనేక రకాల కాలేజ్ మంతా. మరి చదువు మహిళల వాళ్ళు చదువుతులు చాలా అవసరం. కాబట్టి మహిళలను ఎన్నో రకాల వేదికలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం గృహిణి చట్టం తీసుకొస్తుంది, లేదా వరకట్ట వేధింపు చేసేటటువంటి చట్టాలు ఉన్నాయి, చాలా రకాల చట్టాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలని ఇంప్లిమెంటేషన్ జరిగేటటువంటి పరిస్థితి జరగకపోవడం ద్వారానే మహిళలు అనేక రకాల వేధింపులకు గురి అవుతున్నారు. ఈ గురి కావద్దనంటే మనలో కూడా ఐక్యత ఉండాలి. మనం స్కూల్ లేదంటే నాకు స్కూల్ కావాలని కొట్లాడుతుంది. నాకు ఇక్కడ డాక్టర్లు లేరంటే డాక్టర్లు కావాలని కొట్లాడుతుంది. ఇక్కడ పాఠశాల కావాలని ప్రతి ఒక్కదానిపైన ఫైట్ చేసినటువంటి ఒక నిజంగా వీర నారి తూకుబాయి అనేసి మనం చెప్పుకోవాలి. మమ్మల్ని 10 గంటను 8 గంటకే కామ్కి కొంపతి అచ్చురకతి కామ్కియము. ఆ 8 గంటల కామ్కి తగి మాకు మా గ్రామం తగినట్టుగా కొత్త సీఎనైజరే ఈనే బాయి మనకే మున్నే ఆసరం అంతే ಎಷ್ಟು ತಗಕಿರೆ మా లమ్మడకును ಎಷ್ಟು తగలెరకునే మా ఊరుకునే వెళ్ళే కోయితురుకును కోయి బాయకునాయి కోయితురుకునాయి इनके बावगिरे आदेशन मंता बावगिरे इनके रिजर्वेशन हुआता और रिजर्वेशन गिरे मी పెద్దలకు జరా దయచేసి వెళ్ళేత వెళ్ళే మా కోయిద బాయికు కోయిద ఆదిని భగవంతే రోజు జరా ఈ అక్కుకునుగా మీరు ముందే వాసి మంజ ముందే దాకిటు మరి జిల్లా పరిషత్ అయి చైర్మన్ అయి మన మా ఊరికి ఎంపీ రాయి पूरे आई मार मुन्ने संदी मावर कुनो मावर इनके विचा सेन मतलब ने मंजी कुनो पजे मतलब कुनगिरे मुन्ने येत केटिंजरे बाई कुनगिरे नावा इदुंगी सूचना वालो दयచేసి मावा हक्कु माडो సాధించి కటింజరిగిరే మీకును ఇది వెస్చర్ మంతను ఆనే ఇంతకు ముందు మాకు బచడే కష్టాలకు మత్త ఆ కష్టాలకు నమ్మటో గేనత రోపో ఇరుకు పేర్తో తుమ్రింతితో ಸರ್ಕಾಂತಿತ್ತು ಆಕೆ ಕೊಯ್ತು ಬಜರ ಕಾಟಲ್ಕೊಂಡು ಕಾಲ್ಕೊಂಡು ಚೆಪ್ಪುಕ್ಸಿಲೆ ಏರುಂಕತೆಗೆ ಏರ್ಸಿಲೆ ಆತಲ್ ಕಷ್ಟಂನಾಗ ನಮ್ಮಟಿನ್ಗೆ ಜರ ಜರ ಉಣ್ಣೆ ವಾಸರ್ ಮಾತಾಡ ಬಾಯಿ మీకునిగిరే దయచేసి మా ఊరుకును కాణికును కేకినిగిరే సాడగిరే కలుసువాళ్ళు విరటు దయచేసి వ్యవహార కరేనా సాడ తెగకి వ్యవహార కరేనా విద్య మధ్యకనే మాకు బుద్ధివాంత ಬೇರೆ మమ్మల్ని సొత్తడు మావ పిడివతి ఇందుకే మత్త పిడితుంటేనే నిమ్మని కాపాడిసి మీరు విద్య కలుసుకిటు అని ముందే పోకిటు అని హక్కులను సాధించుకిటు మావ హక్కులకు మాకు వాయనెత్తకే రికం వాసేసిలే నమ్మకుండే వారితకే రైటింగ్ పవర్ అంతా సిల్లెబతి మాకు టాకింగ్ పవర్ అంతా కాబట్టి ఇది ముందే వాసి మాకు ఇది ఇష్టం వడకవాళ్ళు హక్కు అంతా నేర్సిలే నమ్మడు బస్కెడలే రూపడల్ బహరియా ఉన్నాను నేను సిప్పసితో కాబట్టి ఇంటికి మాకు సాత అయినా కాబట్టి సాత ఆతోరు మాకు బచ్చోద్యం కామాయారు అచ్చలేదు హక్కులకు రాసి జిల్లత గాయి గల్లిత గాయి నమ్మడు ముందే వాకంజలు ఇంటికి నాకు నాకు పట్టుదలమంతా అదే రాసి నివన్గిరే పట్టుదలతగా ముందే వాసి ఈయన మా బాయికు 18 మందికి వాకిడితో వాకి ఉమ్మడి జిల్లతగా మా బాయికి ఇంకా మా ఉత్ముగా దిల్జంతగా బచ్చల బాయికి వాయనైతే కైంకి నాకు తక్కువ మంత బాయికి సై వాయనకుండే ఉండేకి ನಿಮ್ಮ ಟಿಕೆಟ್ ನಿಕ್ಕರೆ ಮಲ್ಲ
ఉండే ఇంత జాగ్రత్త అయితే మళ్ళీ చొప్పటి వాసి మామకు చొప్పట్న गोष्टी केस किटू आणि चकोटना सारी दाका पिटिंजरे नीकुनु समधी बाईकुनु दादलिन मन वेस्टर मंतोन मा दादलिन गिरे मालासी कष्टपडसी बाईक नाही आयती माना बाईक इंजरे मी मुन्ने मा दादलिन गिरे चकोटे काम तीसर मानते मुन्ने मानते माकून सपोर्ट मानते కాబట్టి నమడిగిరే భారతక రూల్స్ ప్రకారంగా రూల్స్ న దాకా రూల్స్ ప్రకారంగా సంజుకును నమ సాధించకటిందుకును విచార వేసి ನನ್ನ ಸೀತ ಅವಕಾಶವನ್ನು ಮುಗಿಸಂತ ಜೈ 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 ಕುಂಭಮೇಳ బదలించే మహిళ బాయి మద్దతు ప్రాబ్లం అంతా బదలించడానికి జాస్తి పడమనక్క ఇంక మా నాగమాయికి వెళ్తారు బాధ కబీకి విశ్వాస ప్రాబ్లం అంటే అదే క్లాస్ దునియా का ఫార్వర్డ్ క్యాస్ట్ అని మావ రివాజ్ ముస్లిమంతా ಮತ್ತೆ నేను మరణికి అదే కాలంగా ఊరై ధాకిన వార్ష సోదరు తయారాసే ఉంటారు అదే నాయకత్వం ಇದಕ್ಕೆ ಹೊರಕಟ್ಟಲು ಇಂಡಿಯಾ ಕೈ ಮುಖ್ಯಕ್ಕೆ ಹೊರಕಟ್ಟಲು ಭಾಗ ಸಿಲೆಬಸ್ ಹೊರಕಟ್ಟ ಯಾವ ಸಂಧಿನ ಮಾರ್ಗದರ್ಶನಕ್ಕೆ ಮೇರಠ್ ಸಂಧಿ ವಿಷಯರಾಸಿ ತಾನು आपको कोशिश किया ना ಹೊರಕಟ್ಟ ಮಾವ ಭಾಗ ಸಿಲೆ ಸ್ವತಃ ಸಿಲೆ ಇಂಡಿಯಾ ಸಿಲೆ ಅತಿ ಇಂಡಿಯಾ ಸುಖಿಸೆ ಮಾಡ್ತಾರೆ ತಾನು ಇದಕ್ಕೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ವಸ್ತೆ ಜೋಪರ್ ಮಾನಂದ ಸುಂದಿ ಬಾಯಿ ವತನ್ ಕಾಮಂತ वतन काम को यूनिवर्सिटी इंडिया में हो रहा था उस दिन आपको एक राइडर जो का इलेक्शन आता ये नहीं टीवी का कलेक्टर सुधारा सा मीटिंग है मिनट महीना को मेरा नाम के लोग का नहीं कि ग्राम पंचायत ना आया ना मेरा नाम के रूप में एमपीडीओ ऑप्शन भी आया ना ये बेसिक प्रोसेस की थे हमारा सरल इस समाज के सुधर की दफा ದೇಶಕ್ಕೆ ಸುದ್ದಿದ ಭಾರತ ಅಷ್ಟೇ ಇದು ಮಹಿಳಾ ಈ ದಿನೋತ್ಸವ మన చేసేమంటారు దేని విరకైతే ఖరఖర బిల్త చేసేకొండిದರೆ అలా భరోసా చేసేకొంటూ అని విరకైతే ఆత్మిక తాకకి పేని ప్రదినక తాక సరిದರೆ కోర్సే ఈ నోక సీతిలో నెక్స్ట్ దిస్ థింగ్ మనవరి కమిట్ ನಾನು ಧನ್ಯವಾದ ವ್ಯಕ್ತರೇ ನಾವು ವಾಸಿಗಿರಿರಂತು ಜೈ ಆದಿವಾಸಿ ಜೈ ಮಹಿಳಾ కాలేజీలకు పోయేటోళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు వాళ్ళందరికీ ఆరోగ్య పరీక్షలు కంపల్సరీ కాదు, మనకి కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కరు అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, కానీ మహిళ ఆరోగ్యమే మహాభాగ్యం. అది కుటుంబానికి తర్వాత దేశానికి కూడా. మహిళ మంచిగా ఉంటేనే కుటుంబం మంచిగా ఉంటుంది, పిల్లల్ని చక్కబెడుతుంది, భర్తని చక్కబెడుతుంది, మొత్తం ఫ్యామిలీని నడిపిస్తుంది, అదేవిధంగా దేశం కూడా ముందుకు పోతుంది. కాబట్టి మహిళను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత పురుషునిదే. ఫస్ట్ బాధ్యత ఇంటి నుంచే మొదలు కావాలి. మహిళని గౌరవించడం ఇంట్లో మగ పిల్లలకి నేర్పాలి. అప్పుడే మొత్తం బయట సమాజంలో మహిళకి గౌరవం అన్నది లభిస్తుంది. అయితే హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా మహిళలకు సామాజిక స్పృహ అన్నది చాలా అవసరం. ఇప్పుడు చాలామందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇవన్నీ కూడా మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా. ఇక్కడ చాలామంది కూడా నా పేషెంట్స్ ఉన్నారు.
చూస్తున్నారు. అందులో చాలా మందికి బీపీలు, షుగర్, థైరాయిడ్, తర్వాత కొన్ని కిడ్నీ సంబంధించిన సమస్యలు, తర్వాత మాల్ న్యూట్రిషన్, పోషక పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా పోషక పదార్థాల విషయంలో అబ్బా నేను ఇంతే తింటా, నాకు ఇంతే కావాలి కాదు. శరీరంలో ప్రతి పార్ట్ కరెక్ట్గా పని చేయాలి అని అంటే శరీరానికి రక్తం అవసరం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నాకు బలం కావాలి అనేసి అంటే నాకు కొంచెం శక్తి అవసరం. ఆ శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిస్తున్నాడా? కాదు, మనం తినాలి. తింటేనే మనకు రక్తం పెరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది పేషెంట్స్ రింగ్స్కి వస్తారు, 3 గ్రాములు, 2 గ్రాములు, 1 గ్రాము రక్తము. కావాల్సిందెంత? 10 గ్రాములు, 12 గ్రాములు. 1 పాయింట్ రక్తం ఎక్కిస్తే 1 బాటిలే పెరుగుతుందండి. మిగిలిన బాటిల్ అన్నీ ఎక్కడి నుంచి తేవాలా? చెట్లకైతే రక్తం గాయదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంది, మనం మహిళలు, ఆదివాసీ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. మనము సరిపడ పోషక పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు తినాలి. ఒకటి. ఇంకొకటి, కల్చర్ ఉన్నది కరెక్టే, కానీ ప్రెగ్నెన్సీ సమయంలో అంటే మహిళలు ప్రతిరోజు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంటే పెద్ద మనిషితో సహా మొదలుపెట్టి ప్రతి నెల ఋతుస్రావంతో మొదలుపెట్టి ప్రెగ్నెన్సీ తర్వాత పాలివ్వడము అంటే లాక్టేషనల్ మదర్, దాని తర్వాత మెనోపాజ్ అంటే బహిష్టు ఆగిపోయే వయసు వరకు కూడా ఆడవారికి ప్రతి ఒక్క సమస్య అంటే ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు అన్ని ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అని నేను చెప్తా ఉన్నాను. అయితే అంటే పిల్లలకు అన్ని సమయంలో కానివ్వండి, ఆ సమయంలో ఆడవాళ్ళకి ఆహారం అన్నది ఎక్కువ అవసరము. మన వాళ్ళు ఏం చేస్తారు, మాకో అహనాయో కంపల్సరీ అందరూ తినాలి. మంచి ఆహారం తీసుకుంటేనే శరీరం బలంగా ఉంటుంది, శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తగ్గుతున్నాయి. అయితే మళ్ళీ వాటర్ సమస్యలు కూడా మీ ఊర్లలో చాలా ఉన్నాయి. రింగ్స్లో మన ఆదివాసులే కాదు, చాలామంది కూడా మన ఏజెన్సీ మండలాల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విషయం గురించి నేను అందుకే మొత్తం సివియర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చే కన్నా కూడా 6 నెలల నుంచి 1 నెలలకి ప్రతి మహిళకి ఆరోగ్య రక్ష పథకం కానివ్వండి, లేదు అనేసి అంటే హెల్త్ చెకప్ కానీ ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ಬಾಯಿಗೂ ಡಾಕ್ಟರ್ ಸುಮಲತಾ ಬಾಯಿಗೂ ಧನ್ಯವಾದಾలు వేచకే ಕರಲೆ ಹೀಗೆ ಬಚ್ಚರು ಈ ದೇಶಂನ ಮಾ ಜಿಲ್ಲತಗನೆ ಬಚ್ಚರು ಬಾಯಿಗೆ ಮಂತಾಗಿ ಪತಿ ಮಾ ಕೋಯ ಬಾಯಿಗೆ ಸಾಂತ ಯಾಕ್ಸಿಡೆಂಟ್ ಸಾಯ್ವೆಲಿರು ಮಾವುರೆ ಎಡಕಿನ ಸಾಯ್ವೆಲಿರು ಮಾವುರೆ ಚುಡೂರು ಕಾಂಡ್ರಿ ಸಾಯ್ವೆಲಿರು ಮಾವುರೆ ಸಂಧಿ ಮಾವುರೆ ಬಾರಿ ಸಾಯನ ಅನ್ ಸಾಯ್ವ ಚೊಕೊಟ್ ತಿಂದನ ಚೊಕೊಟ್ ಮಂದನ ಪೇನ್ಕುನ್ ಕಾಲ್ ಕರೆಟು ಬತಿ ದೇವರ್కి నసొంజి బతా మత్కు తించి దావకంతే సొలవకుండా ఆన్ మన్మట్ తప్పకుండా హాస్పిటల్ తాయనంజరే వెత్త చొకొన్న ఇది దేశమునే ఇది ప్రపంచమునగనే మహిళ అయితే బై దగ్గు శక్తి అది సిల్వే సొత్తకే ఇది ప్రపంచమే సిల్లే ఇంజరే బై చొకొన్న గోష్ఠి వెత్త బాయి ధన్యవాదకు వేచకే प्रधानमंत्री का प्रोग्राम करना कनीसा मुंदी नाट आणि बाई गाई मरब साधनाई सोदिन पट्टे असते के करे माया दोस्ती मागून करे मारता आने ಇದು लाडनी आम्ही ते मावा सरपंच नाली ते ग्राम सभा मनाता ग्राम सभा बदली ते फीस नालू बाबा बाई म्हणता कलेक्टर दिव्या मॅडम तानू तेलगू ते वेगळा असतात तरी होयांगे मारता मॅडम आपली म्हणता आवडी करायचं म्हणते म्हणजे त्यांना म्हटलं म्हणतो लगेच काय इथे आपण होयाला करता फीस वे म्हणता आणि सोंजी ಇದು ಬಾಕಿದೆ ಬಾಣ ಅಂತ ಮಾವ ಸಮಸ್ಯೆ ಇನ್ನು ಮಲ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾಡಿ ಬೇತಗೆ ಸಜೆಷನ್ ಸಿಗ್ತಾರೆ. అని ఆ రోజు అక్కలు సావిత్రిబాయి పులే నుంచి మొదలుకొని సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, వెట్టి మావ ఇంద్రవెల్లితబాయి, వెట్టి ఇసురుబాయి తాను కాండిలను తన బిడ్డలను వెళ్ళండి సమాజం మార్పు కొరకని 2 బిడ్డలను కూడా పెద్ద చదువులు ఇంజనీర్లు చదివించి బయటకు పంపించినటువంటి మల్లవ్వ. అదే రకంగా ఆయుధాలు పడితే సమాజం మారదు, పెన్నే పడితే మారుద్ది. మేము స్త్రీలో మేము కూడా మా పెన్ను ఆయుధం ఉంది,
ఉన్నాయి అని సమాజాన్ని ప్రశ్నించిన గౌరీ శంకరం ఇలాంటి మహిళల్లో మీరున్నారు. ఇక్కడ వచ్చినటువంటి మహిళల్లో మీరున్నారు. అందుకొరకే ఇంక వాత బాయికి నాకంతే మీరటు విద్య వార్తకనే ఈ సమాజం ఇదికి వాత కాబట్టి ಬಾಯಿಗೂ ಮುಂದೆ ಬಾಯಿ ಬದಲಿತ್ತ ಈ ಉದ್ಯಮ ಸಲ್ವೆ ಹೋತಕ್ಕೆ ಸಮಾಜಂನಾಗ ಉದ್ಯಮಕ್ಕೆ ಇವೆ ಹೋತಕ್ಕೆ ಮಾವ ವಿಸಗತಿ ಸಲ್ಲಿಂಚಕ್ಕೆ కొల్లనే ముందు వంద మనది అని చెప్పి సుగుణక్క చెప్పింది. మనవేనా? జంగల్ జమీన్ మనవేనా? ఖచ్చితంగా మనవేనా? గట్టిగా చెప్పండి. మనవే అని చెప్పి మనము ఇంకా గట్టిగా మాట్లాడాల్సినటువంటి రోజు వచ్చింది. ఇప్పటి వరకు మనవే అనుకుంటున్నాం, కానీ నీళ్లు మనవి కాకుండా పోయాయి. నీళ్లు దొరుకుతున్నాయా? అడవిలో నీళ్లు లేవు. జమీన్ ఉందా? మన పేరు మీద ఉందా? మన పట్టాలు మన పేరు మీద ఉన్నాయా? లేకపోతే పట్టాలు ఎవరి పేరు మీద ఉండి మనం వ్యవసాయం చేస్తున్నామా? లేకపోతే వ్యవసాయం మనం చేస్తూ వేరే వాళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మన పట్టాలు మన దగ్గర ఉండి భూములు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఇది ఆలోచించాలి. నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఈ విషయం. మన భూమి పట్టాలు మన దగ్గరే ఉండి మన భూమిలో మనమే ఎంతమంది వ్యవసాయం చేస్తున్నాం? ఇక్కడ చేతులు ఎత్తారా? ఇంద్రవల్లిలో ఏం జరిగింది అనేటటువంటిది మీకు అందరికీ తెలుసు. అందరికి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రవల్లి ఇస్రూబాయి చనిపోయింది ఆ భూమి కోసమే. 38 ఏళ్ళు అయింది. ఏప్రిల్ 21వ తారీఖు 1981లో ఇస్రూబాయి తుపాకీ కాల్పులకు గురై చనిపోయింది. నాకు అప్పుడు 16 సంవత్సరాలు. పేపర్లో చదివాను, ఇంద్రవల్లిలో కాల్పులు జరిగి 100 మంది ఆదివాసీలు చనిపోయారు అనేటటువంటిది. 100 మందికి పైగా. ఇప్పటికీ కూడా ఆ దెబ్బలు తగిలినటువంటి ఆదివాసీ ప్రజానీకం ఉన్నారు అని చెప్పి పొద్దున అక్క చెప్తోంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనము అదే విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, నిన్నగాక మొన్న ఫిబ్రవరి 13వ తారీఖున మన దేశంలో అత్యంత పెద్ద న్యాయస్థానం అనబడేటటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల ఏమవుతుంది అనంటే, అడవిలో ఉండేటటువంటి ఆదివాసీలందరూ కూడా వెంటనే అడవిని ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. అడవిలో ఉండేటటువంటి ఆదివాసీలందరూ కూడా వాళ్ళ భూముల్ని వదిలేసి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది న్యాయమేనా? న్యాయమేనా? ఈ అడవి మాది, మనది అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు, కానీ ఈ దేశంలో ఉండేటటువంటి వేరే వాళ్ళు, ఈ దేశ న్యాయస్థానంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ అడవి మీద, ఇక్కడ ఉండేటటువంటి అడవుల మీద మనుషులకి, అక్కడ బతికేటటువంటి ఆదివాసీలకి ఏ రకమైనటువంటి హక్కు లేదు, బయటకు వెళ్ళిపోమని చెప్తోంది. ఈ బయటకు వెళ్ళిపోవటం అంటే ఏమవుతుంది? ఇక్కడ ఉండేటటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి, అడవిలో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ భూముల్ని వదిలిపెట్టి ఈరోజు బయటకు వచ్చేయాలి. బయటకు వస్తే కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు బయటకు రావాలి, ఆడవాళ్ళు బయటకు రావాలి, పిల్లలు బయటకు రావాలి. బయటకు వచ్చి ఎక్కడ బతుకుతారు? బయటకి వచ్చి బతకడానికి మనం సరే అన్నా కానీ ఎక్కడ స్థలం ఉన్నది? బతకడానికి ఇంకో చోట అవకాశం ఉన్నదా? ఈ అవకాశం లేకుండా కేవలం అడవి అంతరించిపోతోంది కాబట్టి, అడవిని రక్షించడం కోసం కాబట్టి మనుషులు అక్కడ ఉండటానికి లేదు అని చెప్పి న్యాయస్థానాలు చెప్తూ ఉంటే, అలా మనుషుల్ని బయటకు పంపించాలి అని చెప్పి వెనక నుంచి కార్పొరేట్లు కుట్ర చేస్తూ ఉంటే, ఆ మనుషుల్లో బతికేటటువంటి మనుషులకి కనీసపాటి గౌరవం ఇవ్వకుండా ఈరోజు న్యాయస్థానాలు ప్రవర్తిస్తున్నాయి. ఇది మామూలుగా అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము, ఆడవాళ్ళు ఆరోగ్యము, ఆడవాళ్ళు
ఇదే మాట్లాడుకోవాలి. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మైనింగ్లు పెట్టడానికి మాత్రము ఏ రకమైనటువంటి అటవీ చట్టాలు, అడవి అనేటటువంటి ఒక ప్రేమ ఏ రకమైనది గుర్తుకు రాదు ప్రభుత్వాలకి కానీ కంపెనీలకి కానీ ఆదివాసీలు లోపల ఉండి తమ తాము బతుకుతున్న చోట మాత్రము, ఆదివాసీలు ఉన్న చోట మాత్రమే పర్యావరణం పాడవుతోంది, అడవులు పాడవుతున్నాయి, చెట్లు పాడవుతున్నాయి, చెట్లు తీసేస్తున్నారు అని చెప్పి బయటికి పంపించడానికి చూస్తున్నారు. ఎవ్వరూ కూడా వాళ్ళ జేబుల్లోంచి తీసి మనకి పెన్షన్లు ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చేటటువంటి 2000 రూపాయలతో మన జీవితాలు బాగుపడవు. మనకి కావాల్సింది మన జీవితాన్ని నిలబెట్టేటటువంటి అడవి కావాలి, ఆ జీవితాన్ని నిలబెట్టేటటువంటి వ్యవసాయం కావాలి, ఆ వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి తిండి కావాలి. కానీ ఈరోజు ఆదిలాబాద్లో పరిస్థితి ఏంటంటే ఎప్పుడూ లేనిది గత 10 ఏళ్ల నుంచి ఆదిలాబాద్లో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ విషయం మీకు తెలుసా? ఆదివాసీ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం చేసేటటువంటి రైతులు మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆదివాసీ సమాజాలలో తమంతటకు తాము చనిపోవడం అనేటటువంటిది ఒక విషం దాగో లేకపోతే చెట్టుకు ఉరి వేసుకునో పురుగు మందు తాగో చనిపోవడం అనేటటువంటిది ఎప్పుడూ వినలేదు. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్పింది కూడా అదే పెద్దవాళ్ళు, మేము ఎప్పుడూ కూడా వినలేదు. అడవి జంతువు కొడితే చనిపోవటము, లేకపోతే పోలీసులు కొడితే చనిపోవటము, లేకపోతే వేరే జబ్బులు చేసి చనిపోవటము జరిగింది. కానీ ఒక మనిషి, ఒక ఆదివాసి తనంతటకు తాను నేను ఈ వ్యవసాయం చెయ్యలేను అని చెప్పి ఉరి పెట్టుకుని చనిపోలేదు ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? జొన్న వేస్తా, శనగ వేస్తా, ఈ పంట వేస్తా, 5 ఎకరాల చెనక ఉంది, 5 ఎకరాల పొలం ఉంది అని చెప్తుంది. కానీ వీటికి ఎంత నీళ్ళు అవసరం అవుతున్నాయి అంటే నీరు వర్షాలు చాలా తక్కువయ్యాయి. అది మా అందరికీ తెలుసు. వర్షాలు తక్కువ అవడానికి అడవులు తగ్గిపోవడం ఒక కారణం. కానీ ఇప్పుడే హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల్లోనే రాగలిగాను, కానీ ఒక్క చెట్టు కనిపించలేదు. అంటే అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి పోరాడితే ఇప్పుడు గవర్నమెంట్ ఒక హెల్ప్ లైన్ పెట్టింది. దానివల్ల సమస్య పరిష్కారం కాదు, కనీసం మనం వెళ్ళి సమస్య ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే. అంటే మొట్టమొదట మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో పురుషాధిక్యం అనేది పోతుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఏదైతే శక్తి దాగుందో ఆ శక్తిని దాగి తీయండి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు నన్ను ఉన్నాయి కోరుకున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కైగూడికి మనవలాయు నేను రిజర్వేషన్ పరంగా నేను రాజకీయం కానీ అన్ని రకాలుగా నేను గెలవాలి అవసరం అంతా. ముఖ్యంగా నేను ఆదివాసీ మహిళలకు నన్ను అనేక మంది సర్పంచ్ నేను వేదికదా వాత, అదేవిధంగా నేను జడ్పీ స్థానంకి నేను ఆదివాసీ మహిళలకు రిజర్వ్ అవుతా. కాబట్టి ఆదివాసీ మహిళలకు నా బదైతే గోండు కులంతో నాయకపోవడం అనే సమాజం అంతే ఈ సమాజం నిన్నడు అన్ని రకాలకు మడిపోయేదాయన అని బదైతే మాకు నినాదం అంతే నినాదం మాత్రం సాయి వలసలే. తప్పకుండా మన సెంటెడ్ పీసి బలైతే మా నినాదం అంతే లమడుకునే నినాదం ఆ నినాదం ఎట్టి పరిస్థితుల్లో సాయవగ్ని మన అయితే మీ బాయికి బజేత ప్రోత్సాహం అంతయో అచ్చేవేని నినాదం మనం మునిగోయాలి అవసరం. ముఖ్యంగా నా బాయి మీరు ఐక్యం బస్కైతే అందిటో నేను తప్పకుండా ద్రోహం పోరికి మనందరూ ఆదుకు మీద గుణపాఠం వెతికే తప్పకుండా నమ్మకు తిండే పరిస్థితి వాంత తప్పితే నాని పోరికి రాయి బదలికి ఆదుకు గుణపాఠం లేక అని బతికి రాయి సాధించుకట్టు కోరుకుంటే తప్పకుండా మహిళా దినోత్సవం మొదటిసారిగా నిజంగా ఇక్కడ ఘనంగా ఆదివాసీ మహిళలకు నేను వీరమాసి నేటి నుండి మహిళలకు నేను సుగుణకాయి నేను అదేవిధంగా రేణుకాయి స్టెప్ ఎత్వాలి నిజంగా సంతోషకరమైన విషయం. తప్పకుండా పోయితే జరగలి రిజర్వేషన్ పాలన మందమో తప్పకుండా ఆదివాసులుగా పై చేయమన్నా నేను చట్టాలకు పరిరక్షించబడనా తప్పకుండా చట్టాలకు పరిరక్షించబడనికే మీ పాత్ర అనేకంగా అంతా నేను నాగుబాయి నిజంగా ఇంతమంది మా భీమరావు సాబ్ వేస్తాను. నేను నిజంగా దాని బాయిని మెచ్చుకున్నాను. దాని నుంచి మొదలు వేస్తా బాయి గారి ఎత్తికే నేను ప్రాంతంలో నక్సలిజం వ్యవస్థ అంతా ఆదుకుని అడుగురి సీతం అంతా బదలికి గీసి మందపతి నేను భోన్గిరి వేయమతే నేను లక్షకి జౌకని బదలికి నేను అనుకుంటే
నేను తాను మారుమూల ప్రాంతం ప్రతి నేను స్థాయితో నేను భారవతే నేను బారి గుండించేందుకే నేను హక్కులు కుల్లాసి పోవడం గీత నేను తూగుబాయమంతా నేను తూగుబాయి రాజ్యాలతో బయలువాడి చేసేమంతా నేను ప్రాంతంగా నిజంగా నేను తూగుబాయి నేను రాజకీయ పరంగా నేను పలు పాడుతుంది మంచిలే ముందు ఇండిపెండెంట్ గా మంచి నేను సమాజం సేవకి కాడికి నేను తాను గిఫ్ట్ సీకమని ఆలోచించి నేను ఎంపీడీసీలో స్వాతంత్ర ప్రత్యేక మనిషి నేను తాను గిఫ్ట్గా సీత నేను కూడా తూగుబాయి నేను అది గౌరవంగా నేను అవడి చేస్తా నేను ఇది రకంగా మాకు మహిళా శక్తికి ఎదగనా అని నేను పీజీ ముఖ్యంగా విద్యాపరంగా మరి బస్కేట్ డెవలప్మెంట్ అందులో అస్కే మరి పరిశ్రమ మనంతా నిజంగా బలంకించంగా నేను ఉస్మానియా కాల్తీ నేను అనేక రకంగా ఉస్మానియా యూనివర్సిటీ సొట్టగే నేను మా ఉంది బాయి మనకి ఎవరు దాదా మనకి మరొకరు తమ్ముడు మనరు నేను మా ఊరు తులసం పుల్లరామంతారు ఓర్ ప్రెసిడెంట్ నేను వరదమంతరికి మా ఊరు ఇదే శ్రీరామ్ మన బాలురావు సార్తో కాండి నేను ఓడి ఎల్ఎల్ఎంకి ఇస్తాను ఓడి తప్ప నేను పెరిగి మా యూనివర్సిటీ అసలు మరి పతంకి ఇస్తామంటారు కాబట్టి ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంగా పటిష్టమైన నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను అనేక రకాల